కర్మానుసారంగా పశుపత్ని సుతాలయ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణానుబంధాన్ని అనుసరించి భార్య పిల్లలు అనేటువంటి సంఘం కలుగుతుంది. పూర్వజన్మలో ఈ భర్త పూర్వజన్మలో భర్త కాదు, పూర్వజన్మలో ఈ భార్య కాదు. పూర్వజన్మలో పుత్రుడు వేరే ఉంటాడు, వచ్చే జన్మలో పుత్రుడు వేరే ఉంటాడు, పూర్వజన్మలో తండ్రి వేరే ఉంటాడు, వచ్చే జన్మలో తండ్రి వేరే ఉంటాడు. ఏదో రుణానుబంధం ఉంటుంది. ఆ రుణము ఈ బంధం ఏ విధంగా ఉంటుంది? రుణం ఎన్నో రకాలుగా ఉంటుంది. అప్పు తీసుకుని ఎక్కువడితే అసలు వాడికి పుత్రుడుగా పుట్టడము, లేకుండా వాడి అప్పు తీర్చడానికి వాడు మన పుత్రుడుగా పుట్టడము అట్లా జరుగుతుంది. సేవకా పుత్రుడు, రుణపుత్రుడు, తర్వాత దాస్యపుత్రుడు, ఏదో రుణం ఉంటుంది. ఆ రుణానుబంధం అనే భార్య పిల్లలు అనే సంబంధం ఏర్పడింది తప్ప రుణం లేకుండా ఏర్పడేటువంటి అవకాశం లేదు. పూర్వజన్మ రుణానుసరించి వాడు మన సంపాదించినంత సంపాదనంతా వాడు భ్రష్టు పట్టిస్తాడు. ఎందుకంటే పూర్వజన్మలో వాడి దగ్గర తీసుకున్నప్పుడు అప్పు అర్థమైందా? అప్పుడు వడ్డీతో సహా వాడు తెలుసుకుంటాడు. లేదా కొంచెం తండ్రులు భ్రష్టులు అవుతూ ఉంటారు. కొడుకు సంపాదించంటే తండ్రికి ఇస్తుంటాడు. అమెరికాలో బాగా సంపాదించి పంపిస్తే పాపం ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనుకోండి, అదే విషయం. అది వీడు వాడికి రుణం. ఇటువంటి రుణానుబంధంగా మాత్రమే ఈ భార్య పిల్లల సంసారం ఏర్పడింది. కర్రలు, నది ఉన్నది, కాలువ ఉంది, 4 కర్రలు కలిసి వెళ్తాయి. కొంత దూరం కానీ ఒక కర్ర ఇటతో ఒక కర్ర ముందు కలుగుతాం. ఆ విధంగానే సంసారం కూడా నాయన అని చెప్పి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. నదీ ప్రవాహం కూడిన కట్టెల వలె క్షణికమైనది. ఇది స్పష్టంగా గోచరించే విషయమే. సంపద ఛాయ వలె చంచలమైనది, నీడ వలె చంచలమైనటువంటిది. యవ్వనము నీటి అలల వలె అనిత్యమైనది. యవ్వనం ఎటువంటిది అయ్యా? నీటి అలలు ఒక్కసారి లేస్తూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. యవ్వనం కూడా అంతే, లేస్తూ ఉంటుంది. మనకి ఆ ఉద్రేకాలు వస్తూ ఉంటాయి, కోపాలు వస్తూ ఉంటాయి. ఆ యవ్వనం కూడా అంతే, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు క్షణిత్యమైనది. అవి కూడా ఎత్తిపడుతూ ఉంటాయి. స్త్రీ సుఖము సప్నమల మిథ్య, ఆయు అత్యంత అల్పము, ఇది సుస్పష్టము. అయినను ప్రాణులు వీటిని శాశ్వతమని భావించు, వాటిపైన ఎంతో అభిమానం కలిగి ఉండు. సంసారము స్వప్న సదృశము, శరీరము రోగాది సంకులము, ఇది గంధర్వనగరం వలె మిథ్య అని ప్రసిద్ధిగాంచినది. మిథ్య అంటే ఇది భ్రాంతి అని అర్థం, సృష్టించుకున్నది అని అర్థం. అయినను మూఢులు జనులు సదా సంసారమే సత్యముని భావించి దాన్ని అనుసరించి ప్రవర్తించదు. నిత్యము సూర్యుడు ఉదయాస్తమయంతో మానవుడు ఆయు నశిస్తూ ఉంటుంది. ఆయు క్షీయతే యస్మాత్ ఆదిత్యస్య గతాగతైః దృష్ట్వాన్యేషం జరా మృత్యు కథంచన్ నైవ బుధ్యతే. మనం అనుకుంటాం ఇప్పుడు 1వ బర్త్డే చేస్తాం, 2వ బర్త్డే చేస్తాం, 3వ బర్త్డే చేస్తాం, 10వ బర్త్డే చేస్తాం, 5వ బర్త్డే చేస్తాం, 50 సంవత్సరాల బర్త్డే చేస్తాం, లేదా స్వర్ణోత్సవం చేస్తాం, ఫెస్ట్ పూర్తి చేసుకున్నాం, 100 మంది పిలిచాం, అద్భుతంగా ఫంక్షన్ చేశాం, అందరూ కూడా బహుపరా అద్భుతంగా చేశామన్నారు. కానీ ఈ జీవుడు తెలియదు, ఈ మూఢుడికి తెలియదు. ఏంటంటే అంటే నా యొక్క ఆయుష్ తగ్గుతూ ఉన్నది. అసలు ఎన్ని బర్త్డేలు చేసుకుంటుంటే అంత బర్త్డేలకు ఆయుష్ తగ్గుతా ఉంది అనేది తెలియదు. దాన్ని బ్యాలెన్స్ యొక్క ఈ ఆయుష్ని మనం ఏ విధంగా ఆత్మీయత చేసుకోవాలని ఈ జీవుడు మర్చిపోతూ ఉంటాడు అని చెబుతూ ఉన్నారు. మానవుల ఆయుష్ను నశిస్తూ ఉన్నది. ప్రతినిత్యం ఇతరుల వార్ధక్యం వలన మరణము కూడా చూస్తూ ఉన్నారు. అయినా నువ్వు మూఢుడికి గుర్తించుడలేదు. అందుకని ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నిత్యం సన్నిహితో మృత్యు, ఎప్పుడూ సన్నిహితంగా ఉన్న మృత్యు, అంత ఉండేది ఎప్పటికీ ఎవరైనా మృత్యువే. గుర్తుకు రావట్లేదు, గుర్తుకొచ్చి అన్నింటిలో సంబంధం లేదు. చెప్తా నేను నిరంతరం
నిరంతరం ఆ విధంగా రేయింబవళ్ళు కూడా సాగుతూనే ఉన్నాయి. సయేవ దేవసస్సేవ రాత్రినృత్యేవ మూఢధీ భోగాలను ప్రతిపత్యేవ కాలవేగం నపశ్యతి. మూఢమతి ఒక పురుషుడు భోగుల వెనుకనే పరుగులుగా ఉన్నాడు. భోగులు అనుభవించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అందులో తృప్తి ఉందా? ఒకటి అనుభవించిన తర్వాత తృప్తి ఉందా? అది లేదు. మరి ఇంకా దానికన్నా పైన కావాలి కదా. 10 లక్షల కారు తీసుకుంటే సంవత్సరం కానీ దానికి యాస్ట్ వస్తుంది. 20 లక్షల కారు తీసుకోవాలి. 20 లక్షల కారు తీసుకుని మన యాస్ట్ వస్తుంది. ఆ లోన్ తెచ్చేసి మళ్ళీ 30 లక్షల కారు తీసుకోవాలి. దీని కూడా పరిగెడుతూ ఉంటాడు. కాలగతిని గమనించడం లేదు. పచ్చికుండలో నీటి వలె ఆయుష్ దినదినం క్షణం కూడా క్షీణిస్తుంది. క్షణం ఆయుష్ క్షీణమవుతుంది. పచ్చికుండలో నీళ్లు పోస్తే విధంగా అయితే కారుతూ ఉంటుందో మనము ఈశ్వరుడి పైన గంగాళం బట్టి నీళ్లు పోస్తూ ఉన్నాం. ఈశ్వరుడికి అభిషేకం అవుతుంది కదా. అందులో నీళ్లు కరిగిపోతా ఉన్నాయి. దాని అర్థం ఏంటి? అసలు అర్థం ఏంటో తెలుసా? మనం ఎందుకు పోస్తున్నామంటే స్వామి నా ఆయుష్ కూడా ఆ గంగా నీళ్ళ వలె కారిపోతూ ఉంది. నా ఏ ఆయుష్ ఏదైతే ఉందో, ఈ సమయం ఏదైతే ఉందో లేదా నేను రేపు పోస్తున్నో లేదో, కాబట్టి ఈ చెంబడి నీళ్లు నా ఆయుష్ నీ సేవకుడికి అభిషేకానికి వినియోగం కావనుగాక. లేదా దాని అర్థం ఏంటి? మన యొక్క సేవ వచ్చేటువంటి రేపటి నుంచి ఈ రోజు నేను పోసాను, ఎప్పుడు కూడా నా యొక్క ఆయుష్ విధంగానే నీ సేవకే వినియోగించబడునుగాక అని దాని యొక్క అంతరార్థం. ఈశ్వరుడు లేదు. రోగములు శత్రువుల శరీరం వలె బాధిస్తూనే ఉన్నది. శత్రువుల వలె రోగాలు బాధిస్తున్నాయి శరీరాన్ని. వృద్ధాప్యం ఆడపుడి వలె భయపెట్టుచు ముందు నిలిచి ఉన్నది. వృద్ధాప్యం మృత్యువు కూడా దాని వెంట నడుస్తూ ఉన్నది. అంత్యశమనకే ప్రతీక్షించుతూ ఉన్నాడు. మానవుడు ఈ శరీరమును చూచుకొని దురభిమానమును పెంచుకొని లోక ప్రసిద్ధులను, నేను రాజును, నేను మంత్రిని, నేను అధికారిని అని గర్వపడుతూ ఉన్నాడు. చివరికి ఈ శరీరమే కృమిగా, మలముగా, బూడిదగా మారిపోతున్నది కదా లక్ష్మణ. నీకు తెలుపు. దేని ఆశ్రయించి లోకమును దగ్ధం చేసి కల్పించుదువో తెలుపు నాయన. ఏ భోగాన్ని ఆశ్రయించి నీవు ఈ రాజ్యసుఖాన్ని ఆశ్రయించి నేను వారిని యుద్ధం చేయదును, వారితో యుద్ధం చేయదును, దశరథుని బంధించదును, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావే, ఆవేశపూర్వకంగా మాట్లాడుతున్నావే. ఎవరిని నీవు సంహరించేది? ఆ దేహం జన్మతో, ఎముకలతో, మాంసముతో, మలమూత్రములతో, శుక్రముతో కూడిన వికారములు అందించున్నది. షడ్విధ పరిణామ లక్షణములను కలిగి నశ్వరమైనది కదా ఈ దేహం. అటు దేహము ఏ విధముగా ఆత్మ కాదు సోదరా, ఇటు దేహమే ఆత్మ అయిన అభిమానముల పురుషుని ఉంటే సమస్త దోషములు కూడా ప్రకటమవుతుంది. నేను దేహం అనే బుద్ధికి అవిద్య అనేటువంటి పేరు. నేను దేహమును. నేను ఎవరయ్యా? నేను దేహమును. దామోదర శర్మని. అంటే దామోదర శర్మ ఎవరైనా పుట్టిన తర్వాత పెట్టిన పేరు అది. పేరు ఎప్పుడు పుట్టకముందు నువ్వు ఎవడివి? పేరు పెట్టకముందు నువ్వు ఎవడివి? జీవుడు. జీవుడు అంటే ఎవరు? ఆత్మస్వరూపుడు కదా. అంటే జీవుడు ఒక పేరు పెట్టారంటే తెలుసుకోవడానికి. నేను దేహము కాను, చైతన్యముల ఆత్మ బుద్ధి, అది ఏ విద్య. దాన్ని మాయా అంటారు. నేను దేహాత్మ భావం కలిగినటువంటి వాడు, ఈ దేహమే నేను, ఈ దేహం సుఖములు కావాలను అనుకునేటువంటి వాడు అజ్ఞానుడు, అవిద్యను ఆవరించేటువంటి వాడు. నేను దేహము కాదు, నేను ఆత్మను అని అనుభవపూర్వకంగా ఇలా అనుకుంటా. నేను ఆత్మను దేహాన్ని కాదని అనుకుంటే కాదు. మరి గుడి గేటు కాకుండా మరి నా భార్య పిల్లలు, నా వ్యవస్థ, నా కారు, నాకు బండి, పైసలు అవే జ్ఞాపకం వస్తూ ఉంటే దాన్ని జ్ఞానం అన్నారు. అంటే తత్కాలమైనటువంటి జ్ఞానం, తత్కాలమైన అజ్ఞానం. విద్య అంటే కూడా అవిద్య జనన రోగ సంసారణ కారణమైనది. విద్య దాన్ని తొలగింపు చేయనది. కావున మోక్షాసక్తి గల వారు ఎల్లప్పుడూ విద్యను అనగా జ్ఞానం సంపాదించుకుని ప్రయత్నించగలను. ఓ శత్రుజమన, కామక్రోధాదులు ఈ సాధనయందు విఘ్నము కలిగించు శత్రువులు. అందువలన వాస్తవ మోక్షమాత్రం విఘ్నము కలిగించు కేవలం ఒక క్రోధమే చాలు. క్రోధం ఎంత
ఇంత ఇదేంటంటే కామయేష క్రోధయేష, కామము క్రోధము రెండు కూడా మనుషుల్ని పతనం చేయడము. క్రోధము చాలా క్రోధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని త్యజించడానికి మనం ప్రయత్నం చేయ, క్రోధం ఉండకూడదు మనిషి. తత్యామి క్రోధ కేవలం మోక్ష విఘ్నాయ సర్వదా. ఆత్మోద్ధరణకు ప్రధాన శత్రువు ఏమిటయ్యా అంటే క్రోధము. మన ఆత్మోద్ధరణ చేసుకోవడానికి, మోక్షాన్ని సాధించడానికి, జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రధాన శత్రువు ఎవరు అంటే క్రోధము. అది ఆవేశించినచో పురుషుడు తల్లిదండ్రులను, మిత్రులను, బంధువులను కూడా వధించి క్రోధాన్ని ఆవేశిస్తే ఏం చేస్తారు? చూస్తలేమా? తల్లిదండ్రులను, భార్యను, భార్య భర్తను నీటిలో తోసేయడం, భార్య భర్తను, భర్త భార్యను కాల్చి చంపేయడం, తల్లిదండ్రులు చంపేయడం, మిత్రులు చంపవేయడం, అన్నదమ్ములను చంపవేయడం, ఇవన్నీ కూడా దేనివల్ల? క్రోధం వల్ల వస్తున్నది. దేనివల్ల? అతి ఆశ, దురభిమానము, దేహాభిమానము, ఇవటి వల్ల వస్తున్నది. త్యజించాలి. మనసులో సంతాపం కలుగుటకు క్రోధమే మూలము. క్రోధమే సంసార బంధములకు చుట్టుపడేసేటువంటి ధర్మం నశింపలేనిది. కనుక నీవు మొట్టమొదలుగా కోపమును వదిలిపెట్టు లక్ష్మణ. ఈ కోపం బడికి రాదు నాయనా. ఈ కోపము గొప్ప శత్రువు. తృష్ణ వైతరణి నది, సంతోషము నందనవనం, బృందావనం, శాంతియే కామధేను. అందువలన నీవు శాంతిని వహింపము. దీనివలన క్రోధం వలన శత్రువు యొక్క ప్రభావము నీ మీద ఉండదు. ఆత్మ అనేది దేహము, ఇంద్రియములు, మనస్సు, ప్రాణము, బుద్ధి మొదలగు వాటికి భిన్నమైనది. ఆత్మ అనేది దేహేంద్రియ మన ప్రాణ బుద్ధులకు భిన్నమైనది, విలక్షణమైనది. అది శుద్ధమైనది, స్వయం ప్రకాశమైనది, అవికారమైనది. అది స్వయం జ్యోతి స్వరూపంతోనే తేజరులతో ఉన్నది. మానవుడు దేహేంద్రియ ప్రాణాల కంటే ఆత్మ భిన్నమైనదని తెలియనంత వరకు మృత్యుపాశమున బంధింపడుతుంది. సాంసారిక దుఃఖ సముదాయం చేత పీడింపబడుచుండెడవా ఉండును. కావున సర్వదా నీ హృదయంలో దేహాదుల కన్నా ఆత్మ భిన్నమైన దాని అర్థంలోకి తెచ్చుకును లక్ష్మణ. అలాగే బుద్ధ్యాదుల కన్నా వేరైన ఆత్మను గుర్తించి బాహ్య వ్యవహారాన్ని నిర్వహింపు లక్ష్మణ. సుఖమైనను దుఃఖమైన అనంతయు ప్రారంభములు అనుభవించుటము కానీ దుఃఖపడటము. సుఖము కానీ దుఃఖము కానీ ప్రారంభవశాత్తు వల్లనే అనుభవించవలసింది. సుఖ దుఃఖము అంటే కూడా కేవలం ప్రారంభవశమే. అది బాధలు కలిగించుకునేది మనస్సును తలపింపలేదు. ఇది అనుభవించవలసిందే అనుభవిస్తున్నాను దుఃఖాన్ని, సుఖాన్ని అనుభవించవలసి సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాను. ఓ రఘుకుమారా, నీవు బయట ఉండేటువంటి నీ కర్తృత్వము ప్రకటించు. ప్రారంభవశమున నీ ముందుకు వచ్చిన కార్యము నిర్వహింపు. అట్లు చేయడం వలన ఫలాపేక్ష లేని కారణంగా నీవు బంధములకు చుట్టుకొనవు. మనం కార్యం చెయ్యాలి, కర్మ చెయ్యాలి. ఏ విధంగా చెయ్యాలి? ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి అని చెప్తున్నాడు. ప్రవాహ పతితం కార్యం కుర్వన్నపి నలుప్యసే బాహ్యే సర్వత్ర కర్తృత్వం ఆవహన్నపి రాఘవ అంతఃశుద్ధ స్వభావస్త్వం లిప్యసే నచ కర్మభిః ఏతం నయోదితం కృత్స్నం హృది భావయ సర్వదా. అంతఃకరణ రాగము కానీ ద్వేషము కానీ లేకుండా, అంటే అతి ప్రేమ ఉండకూడదు, ఎవరి మీద ద్వేషభావం ఉండకూడదు. ఎందుకు? సర్వత్రా సర్వములందు అందరియందు కూడాను భగవంతుడు ఉన్నాడు. మనం ఏ మాట అయితే అంటామో ఎదుటివారిని, అదే మాట అంటే మనం ఎంత బాధపడతామో ఆ మాట, మనము బాధపడేటువంటి మాట, ఏ మాట పడితే మనం బాధపడతామో ఆ మాట ఎదుటివారు అనకూడదు. ఎదుటివారు ఏ విధంగా ప్రవర్తిస్తే మనం అవమానపాలవుతామో అది ఎదుటివాడి మనం ప్రవర్తించకూడదు. ఎదుటివాడు మన సొమ్ము తీసుకుంటే, మనకు అన్యాయం చేస్తే మనం ఎంత బాధపడతామో, ఎంత దుఃఖపడతామో, అటువంటి సొమ్మును అటు విధంగా వాడిని ద్వేషించడం కానీ, వాడికి అన్యాయం చేయడం కానీ, వాడిని బాధించడం కానీ ఏ రకంగానైనా చేయకూడదు అని దాని అర్థం.
శుద్ధ స్వభావం కలిగి ఉండుట వలన నీకు కర్మలు అంటవు. నేను చెప్పిన దాన్ని నీవు నీ హృదయం నిలుపుకొని ఆలోచించి చూడుము. నాయన లక్ష్మణ, అటు చేయడం వలన సాంసారిక దుఃఖములు నీవు బాధింపకుండా ఉంటావు అని తమ్మునితో చెప్పి రాముడు తల్లితో కూడా చెప్తున్నాడు. అది ఎట్లా ఉంటుందంటే లక్ష్మణుతో కరెక్ట్గా చెప్తాడు, అమ్మతో కరెక్ట్గా చెప్తాడు. లక్ష్మణుడు చెప్పడం కూడా అమ్మకి అర్థం, తల్లికి అర్థమైపోతుంది. తల్లితో ప్రత్యేక చెప్పడం రాముడు చాలా అత్యంత అద్భుతంగా నేర్పాడు. అగ్రసింగా ఉన్నటువంటి వాడిని, అది మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మా తాతగారు ఉండేది, మా తాతగారు సార్ ఆయన ఏమి అంటే ఉదాహరణ చెప్తున్నా అంటే పెద్దల వాళ్ళు ఎట్లా ప్రవర్తించేది ఉండేవారు అంటే అద్భుతంగా. మా దగ్గర కూడా విద్యార్థులు చాలామంది ఇతరులు కూడా ఉండేవారు. కానీ ఆయన ఎవరిని ఒక్క మాట అనకపోతుంది. ఎవరిని అంటుండే పడేవాడిని అంటుండే. ఎవరైనా పడేవాడంటే నేనే, అంటే తన సంతానమే కదా. జనరల్గా మా తాతగారు అనే అధికారం వరకు ఉంటుంది, నన్ను అనేది అధికారం ఉంటుంది, అది వేరే వాళ్ళని అనేటువంటి అధికారం ఉంటుంది కదా. కాబట్టి ఆయన మమ్మల్ని పడాపడా వాయించేస్తుంటే పడాపడా తిరిగి పడేస్తుంది. ఒక్కో సందర్భంలో అంటర్ కట్టే పశువులు కొట్టి అంటకట్టే విశ్వదాంతులు కొడుతుంది. ఒక్క వాడికి అంతే సంగతి. వాడు చక్రంగా ఉండే వాడిని ఏమైపోతుంది. మా తాతగారు ఒక్కరిని కూడా అరే అని శక్తితో విలువలు ఎదిరే వాళ్ళని బాబు నాన్న నాన్న అని అంత మర్యాదగా మాట్లాడుతుంది. కానీ ఆయన చూస్తే అందరికీ భయం. భయం అంటే గౌరవంతో భయం. ఆ విధంగా రామచంద్రమూర్తి అంటే రామచంద్రమూర్తి ఏ విధంగా ఉంటే లక్ష్మణుడితో చాలా అగ్రెసివ్గా ఉన్నటువంటి లక్ష్మణుని అదే స్థాయిలో ఆయన సమాధానం చెప్పినాడు. ఆ సమాధానం ఆల్మోస్ట్ కౌసల్యాదేవి కూడా ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పుడు అమ్మతో అమ్మ